నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా భారత స్టాక్ మార్కెట్ సూచీలు అటు ఇటుగా ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ స్టాక్స్ సహా పలు హెవీ వెయిట్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఓ మల్టీ బ్లాగర్ పెన్నీ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది జస్ట్ 3 ఇయర్స్ లోనే భారీగా పెరిగింది. ఇన్వెస్టర్లకు విపరీతంగా లాభాలను తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టడం అంటే రిస్క్ చేయాల్సిందే. ఎందుకంటే ఏ స్టాక్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. కొన్ని స్టాక్స్ ఉన్నట్లుండి పడిపోతాయి, మరికొన్ని ఉన్నట్లుండి పెరిగిపోతూ ఉంటాయి. వీటిని కీన్ గా అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం కాదు. కంపెనీ నుంచి వచ్చే చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ కూడా స్టాక్ పై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. దీనివల్ల స్టాక్ ధర భారీగా పెరగడమో ఒక్కసారిగా పడిపోవడమో కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే ఆయా కంపెనీల పనితీరు, అనౌన్స్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, కంపెనీ రిజల్ట్స్, ప్లానింగ్స్ ఇలా అన్నిటినీ గమనిస్తూ ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా సలహాలు తీసుకుంటూ సరైన సమయంలో సరైన స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. అది కూడా లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. బుధవారం సెషన్లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి వంటి హెవీ వెయిట్ స్టాక్స్, ఐటీ స్టాక్స్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడే సూచీల్ని పడేసింది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఓ మల్టీ బ్లాగర్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది షార్ట్ పీరియడ్లోనే మదుపర్లకు మల్టీ బ్లాగర్ రిటర్న్స్ అందించింది. అదే డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. కిందటి రోజు ఈ స్టాక్ ధర 137.93 వద్ద ముగియగా ఇవాళ ఇంట్రాడేలో 142.40 వద్ద గరిష్టానికి తాకింది. ఈ స్టాక్ 52 వారాల మ్యాక్సిమం ప్రైస్ 183.50గా ఉండగా మినిమం ప్రైస్ 81.50గా ఉంది. ప్రెజెంట్ కంపెనీ మార్కెట్ వాల్యూ 7,024 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన స్టాక్స్ లో ఇదొకటిగా ఉంది. ఈ కంపెనీకి వరుసగా ఆర్డర్లు లభిస్తూ ఉండడంతో షేర్ ధర దూసుకెళ్లింది. 2023 సెప్టెంబర్లో ఈ స్టాక్ ప్రైస్ కేవలం ₹2.22 ఉండగా అక్కడి నుంచి ప్రస్తుతం ₹138కు చేరింది. ఈ క్రమంలోనే షేర్ ధర రికార్డు స్థాయిలో 6,116% పెరిగింది. అంటే అప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి 3 ఏళ్లలో 62 లక్షలు వచ్చాయన్నమాట. దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారనే చెప్పొచ్చు. 2023లోనే 620% ఎగబాకగా నెక్స్ట్ ఇయర్ 860% పుంజుకుంది. ఇలా నిలకడగా ఇన్వెస్టర్లకు అద్భుత లాభాలు అందించింది. లాస్ట్ ఇయర్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా 10% పతనమైంది. 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు వరుసగా 12 నెలలు ఈ స్టాక్ వరుసగా లాభపడ్డం గమనార్హం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.